హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు పులిపాక. ఈరోజు నేను చేస్తున్న వ్లాగ్ ఏంటి అంటే నా దగ్గర ఉన్న పట్టు సారీ కలెక్షన్ అనమాట. ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. పెళ్ళివి శారీస్ చాలా ఉన్నాయి, రీసెంట్ టైమ్స్లో పర్చేస్ చేసినవి కూడా ఉన్నాయి. అవన్నీ ఈ వ్లాగ్లో నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. నా దగ్గర ఉన్న పట్టు శారీస్ అని నేను ఇలా బ్యాగ్ త్రూ ర్యాప్లో వేసి పెట్టాను అనమాట. సో ఇప్పుడు మీకు నేను 1 by 1 ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ శారీ, ఇది నా ఎంగేజ్మెంట్కి మా మదర్ వాళ్ళు పెట్టిన శారీ అనమాట. ప్యూర్ గద్వాల్ శారీ, చాలా అంటే చాలా బాగుంది శారీ. నాకు దీనికి ఇలా నేను మ్యాంగో లాగా చిన్న చిన్న నేను డిజైన్ చేయించుకున్నాను బ్లౌజ్కి. అండ్ ఇక్కడ డౌరీస్కి పెట్టించుకున్నాను. ఇక్కడ చిన్న డౌరీ, ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. మా మమ్మీ వాళ్ళు పెట్టిన ఎంగేజ్మెంట్ శారీ. ఇలా మామిడి పిందల్లాగా వచ్చాయి శారీ అంతా కూడా. ఇదంతా కూడా ప్యూర్ గద్వాల్ శారీ. ఇది వచ్చి సమ్ 10,000 రూపీస్ కాస్ట్ పడింది. ఇది అమ్మ వాళ్ళు తీసుకున్నారు ప్రాబబ్లీ సౌత్ ఇండియాలో తీసుకున్నారు అనుకుంటాను. వే బ్యాక్ 5.5 years బ్యాక్ శారీ ఇది. ఇంకా ఉంది ఇదొక శారీ. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ, అమ్మ వాళ్ళు పెట్టింది. డార్క్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో. పాసిబిలిటీ నేను పిక్ కూడా మీకు ట్యాగ్ చేస్తాను. నేను హ్యావ్ ఎ లుక్. బ్యాక్ ఇలా చిన్నగా ఇలా మ్యాంగోస్ వచ్చింది, ఇలా మ్యాంగోస్ వచ్చాయి. అండ్ హ్యాండ్కి వచ్చేసి జస్ట్ డిజైన్ ఏదైతే ఉందో నార్మల్ సింపుల్గానే నేను చేయించుకున్నాను. ఇది ఎక్కువగా కూడా పెట్టించుకోలేదు, రౌండ్ నెక్కి అనమాట బ్లౌజ్కి. ఎందుకంటే శారీనే చాలా హెవీగా ఉంది, మళ్ళీ ఎందుకు డిజైన్ హెవీ అని చెప్పేసి డీప్ నెక్ పెట్టించేసి చిన్న ఇలా మ్యాంగోస్ లాగా ఇలా పెట్టించాను. ఇది నేను పీట్ల మీద కూర్చున్న శారీ, ఎంగేజ్మెంట్కి కూర్చున్న శారీ అనమాట. ఇది పిక్ కూడా అటాచ్ చేస్తాను మీకు. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా పెళ్లి శారీ, బుట్టలో కూర్చున్న శారీ అనమాట. ఎల్లో అండ్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇదంతా పళ్ళు అనమాట శారీకి. అండ్ ఇది బ్లౌజ్. నేను దీనికి ముత్యాలతోటి కంప్లీట్ వర్క్ చేయించుకున్నాను బ్లౌజ్కి ఇలా. ఇది నా పెళ్ళి పీట్ల మీద ఉంచిన శారీ అనమాట. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు వేసుకున్న శారీ ఇది. దీనికి ఇలా కంప్లీట్ ఇట్లా వర్క్ చేయించుకున్నాను నేను. ఇక్కడ దీపం లాగా వచ్చి జస్ట్ హ్యాండ్స్కి ఇలా వర్క్ చేయించుకున్నాం. ఇది ఈ శారీ, ఇది నా బొట్టులో శారీ అనమాట. అండ్ బ్యాక్ కూడా చిన్నగా డిజైన్ ఇలా వచ్చింది శారీకి కంప్లీట్గా. అండ్ వీటికి హ్యాంగింగ్స్ ఇలా డోరీస్ పెట్టించుకున్నాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్, నేను టాజిల్స్ నాకు ఇలా కావాలి అని చెప్పి శారీకి ఇక్కడ ఇలా టాజిల్స్ పెట్టించుకున్నాను శారీకి. ఇది వచ్చేసి కంప్లీట్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట శారీ. చాలా బాగుంది. ఇది మా అత్తగారు వాళ్ళు నాకు తీసుకుంటాము అని అన్నారు, బట్ మా మమ్మీ వాళ్ళు అన్నారు మేము పెడతాం ఈ శారీ అన్నారు. వాళ్ళు ఇంకో శారీ పెట్టారు. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు నా పెళ్ళికి బొట్టులోకి చీర పెడతారు కాబట్టి ఇచ్చారు. అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళందరూ ఇలాంటి శారీసే ఇచ్చారు. బుట్ట శారీ ఇలా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను జస్ట్ శారీ ఐరన్ చేయించాను కాబట్టి మీకు ఇలా ఉంటుంది కంప్లీట్ గోల్డ్ శారీ. ఇది వచ్చేసి సేమ్ కాకినాడలో నేను వ్రతానికి దసరాకి వ్రతం చేసుకుంటాను కదా మ్యారేజ్ అయ్యాక, అప్పుడు వేసుకున్న శారీ అనమాట. ఇది పింక్ కలర్ సమ్మిది. ఈ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో శారీ ఉంటుంది. ఇదంతా పళ్ళు అనమాట శారీకి. లైట్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది. ఇది అంతా పళ్ళు. సేమ్ వీటికి మళ్ళీ టాజిల్స్ వచ్చేసాయి ఇక్కడ. అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది శారీ. ఇది దీనికి నేను బ్లౌజ్ ఎలా తీసుకున్నాను అంటే
నాకు ఇలా నచ్చి నేను బ్లౌజ్ సపరేట్గా తీసుకున్నాను. దీన్ని బ్లౌజ్ కుట్టించుకోకుండా సపరేట్గా తీసుకొని కింద హ్యాండ్స్కి ఇలా పెట్టాను. నేను హ్యాండ్స్కి ఇలా పెట్టించుకొని సింపుల్గా జస్ట్ బ్యాక్ వచ్చేసి నేను డ్రాప్ పెట్టించాను అనమాట. బ్యాక్ డ్రాప్ పెట్టించి హుక్స్ పెట్టించాను. ఇట్లా బ్యాక్ హుక్స్ అండ్ డ్రాప్. దీనికి ఇది ఒక శారీ. ఇది కాకినాడలో వ్రతానికి వేసుకున్న శారీ అనమాట. నేను ఈ శారీ వచ్చేసి మనము పుస్తలు గుచ్చుకుంటాం కదా 16 రోజుల పండగ అనమాట. పుస్తలు గుచ్చుకున్నప్పుడు మా అత్తగారు వాళ్ళు పెట్టిన శారీ ఇది. నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఇది బ్లూ కలర్ శారీ, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉండే శారీ ఇది. ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇది సిల్వర్ కలర్ బార్డర్ వచ్చేసి శారీ వస్తుంది అనమాట. ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ. పుస్తలు గుచ్చుకున్నప్పుడు ఫస్ట్ టైం పెళ్ళాక 16 రోజులకు పుస్తలు గుచ్చుకున్నప్పుడు ఈ శారీ అనమాట. ఇక్కడ దీనికి పికాక్స్ లాగా వచ్చి శారీకి పెద్ద బార్డర్ వచ్చింది. దీనికి కూడా సింపుల్గా ఇలా బ్లౌజ్ కుట్టించుకున్నాను నేను. ఎటువంటి అంత అవసరం లేదు నాకు డిజైన్ వర్క్. ఎందుకు? బికాస్ మ్యారేజ్ శారీస్ అన్నీ హెవీ వర్క్ వచ్చింది. ఇది ఇంకా హెవీ వర్క్ వద్దు అనేసి ఇలా సింపుల్గా నేను కుట్టించుకున్న శారీ అనమాట. ఇది బ్లౌజ్కి ఈ సంథింగ్ అరౌండ్ 3,500 రూపీస్ పడింది ఈ శారీ. అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు. ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నామని చెప్పారు. యూజువల్లీ మ్యాక్సిమం నా పెళ్లి షాపింగ్ అంతా సౌత్ ఇండియాలో తీసుకున్న స్వర్ణ కంచి వాటిలోనే అయిపోయినాయి అనమాట. ఈ శారీ ఇలా వస్తుంది. ఇది ఇంకో శారీ అనమాట. క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉండే శారీ. కంప్లీట్గా క్రీమ్ అండ్ రెడ్ కలర్లో ఉంది. ఇది బేబీ పుట్టాక నేను కట్టుకున్న శారీ. 21 డేస్కి మనము ఉయ్యాల్లో వేస్తాం కదా, ఆ టైంలో కట్టుకున్న శారీ అనమాట. ఇది అప్పుడే ఈ మరకలు పడ్డాయి. ఈ శారీని ఇది ఎక్కువ యూస్ చేయను నేను, బట్ అలా స్టోరీస్ ఉన్నాయి. బికాస్ బేబీ పుట్టాక 21 డేస్కి ఉయ్యాల్లో వేసుకున్న శారీ కదా అనేసి అని ఇలా చిన్నగా వచ్చింది. అండ్ దీనికి కూడా సేమ్ ఇలానే ఇదే బార్డర్ తోటి ఇలా బ్లౌజ్ ఇలా కుట్టించాను అనమాట. నేను జస్ట్ నార్మల్గా టాజల్స్ వచ్చేసి కంప్లీట్ శారీ అంతా ఇలానే ఉంటుంది. ప్లెయిన్ వచ్చి కింద వస్తుంది. ఇదంతా పళ్ళు వర్క్. వన్ మోర్ శారీ. ఇది నా హైదరాబాద్లో రిసెప్షన్ శారీ అనమాట. ఇది సో నాకు చాలా ఫేవరెట్ కలర్ ఇది. అండ్ ఇక్కడ నాకు వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా చేసిందో అప్పుడు వర్క్. ఇది మగ్గం వర్క్ చేయించుకున్నాను నేను దీనికి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. నాకు చాలా ఇష్టమైన శారీ. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. శారీస్ యూజువల్లీ నాకు ఎక్కువ ఫేర్ ఉంటాను అని చెప్పేసి నేను బ్లూ కలర్స్ ఎక్కువ అందరూ ఇస్తాను అనమాట. దీనికి ఇలా స్మాల్ డౌరీస్ బ్లౌజ్కి అంతా కూడా ఇలా వచ్చింది. అండ్ ఇది నా శారీ అనమాట. ఇది బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది. ఇది డార్క్ బ్లూ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. శారీ అంతా నేను జస్ట్ ఐరన్ చేయించాను శారీస్ని. సో అందు గురించి మీకు చూపిద్దాం అనేసి. నేను నార్మల్గా యూజువల్లీ పట్టు శారీస్ అన్నీ నేను ఐరన్ చేయించి పెడతాను అనమాట. సో దాట్ ఏంటి సెన్స్ అంటే మనకి ఇప్పుడు పిక్ అండ్ చేసుకొని వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి. ఇది శారీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట. ఇది నేను హైదరాబాద్లో రిసెప్షన్కి వేసుకున్న శారీ. ఇంకొక శారీ ఉంది ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్. అది కాకినాడలో మా అత్తగారు వాళ్ళది కాకినాడ. సో ఆల్రెడీ మీకు చెప్పుకుంటాను. ఆ కాకినాడ రిసెప్షన్ శారీ అనమాట. అది కూడా చూపిస్తాను. నేను 2 వీడియోస్గా చేస్తాను. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1లో నేను కొన్ని శారీస్ చూపిస్తాను. పార్ట్ 2లో ఇంకొన్ని శారీస్ చూపిస్తాను. ఆల్మోస్ట్ నా దగ్గర 40 to 50 శారీస్ ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయి ఏంటి అనేవి మీకు చూపిస్తాను అనమాట. ఇది ఎంగేజ్మెంట్ శారీ అనమాట. మా అత్తగారు వాళ్ళు పెట్టింది నాకు. సో ఇది నా ఎంగేజ్మెంట్ రోజు తీసుకున్న పిక్. ఇది నా మ్యారేజ్ అయ్యాక కాకినాడలో రిసెప్షన్ అన్నా కదా, ఆ శారీ అనమాట. ఇది మా కజిన్ మ్యారేజ్కి నేను వేసుకున్నాను అనమాట శారీ. ఇది కూడా చాలా మంచి శారీ. నేను ఇప్పుడు మీకు కొన్ని శారీస్ మాత్రమే చూపించాను. రిమైనింగ్ శారీస్ ఏవైతున్నాయో నెక్స్ట్ వ్లాగ్ ఇంకోటి చేస్తానమాట. అందులో మీకు చూపిస్తాను. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న మూలంగా వీడియోస్ అని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను మీకు నేను. అండ్ రిమైనింగ్ శారీస్ ఏవైతున్నాయో మొత్తం 50 శారీస్ ఉన్నాను. అందులో పట్టు శారీసే కాదు, అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీ శారీస్ నా దగ్గర ఉన్నాయి. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. బాయ్.